నుమాయిష్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదని ఇదొక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి ప్రదర్శనలు జరగాలన్నారు. ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్కు 20 లక్షల మంది సందర్శకులు రాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొనసాగిందన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు లోకల్ విజిటర్స్తో పాటు ఇంటర్నేషనల్ విజిటర్స్, మల్టీ లెవెల్ బ్రాండ్ స్టాల్స్ కూడా ప్రదర్శనలో కనిపించాయన్నారు నిర్వాహకులు. నాంపల్లి ఎగ్జిబిషన్ ముగింపు దిశకు చేయడంతో పోలీస్ అధికారులు, మీడియా ప్రతినిధులు, స్టాల్స్ నిర్వాహకులకు అవార్డులు అందించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సుమారుగా ఈ 45 డేస్లో 25 లక్షల మంది ఈ యొక్క ఎగ్జిబిషన్ సందర్శించారంటే ఇది ఒక హైదరాబాద్లో ఇది ఒక ప్రధానమైనటువంటి ప్లేసు, ఇంపార్టెంట్ ప్లేస్. అంతేకాకుండా ఈ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ అనేది ఇది వ్యాపారం చేయడం కాదు. ఎందుకంటే వీళ్ళు దీని ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని సుమారుగా మోర్ దాన్ 20-25 crores ఉన్నటువంటి ఆదాయాన్ని సామాజిక సేవ, ముఖ్యంగా విద్యకు సంబంధించి విద్యా వ్యాప్తి కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం సుమారుగా 19 కాలేజెస్ అంటే అరౌండ్ 30-35,000 స్టూడెంట్స్కు వీళ్ళు ఉచితంగా రైట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ టూరిజం ఆల్సో. ఇంకా ఫర్దర్గా డెవలప్ చేసే కార్యక్రమం చేయాలి. మరి ఈనాడు సుమారుగా అంటే 1938 ఆల్మోస్ట్ 85 years అంటే 100 స్టాల్స్తో మొదలై ఈ రోజున 1050 స్టాళ్ళకు చేరిందంటే మరి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఒక ఉపాధి, అట్లాగే ఉద్యోగ అవకాశాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, రకరకాల చిరు వ్యాపారులకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ ఎగ్జిబిషన్ ఇంతమంది వస్తూ ఉన్నప్పుడు సో దీని కల్చర్ కూడా ప్రమోట్ చేయాలి. బిజినెస్తో పాటుగా వీ కెన్ ఆల్సో ప్రమోట్ టూరిజం అండ్ కల్చర్. వీ షుడ్ బి ది పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. మీ బీయింగ్ ఏ టూరిజం మినిస్టర్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తెలంగాణ జరూర్ ఆనా. నాట్ దట్ డజంట్ మీన్ జస్ట్ హైదరాబాద్కే పరిమితం కాకుండా యూ హ్యావ్ టు విజిట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ హ్యాబిట్ లైక్ ది వెస్టర్న్ కల్చర్. దే స్పెండ్ 2 days in a week to go on tourism. This year the event has attracted around 20 lakh visitors and is an ideal platform for those small scale businessmen who would like to showcase their products and service. The revenue generated from the 46-day event goes towards running of 19 educational institutions, 1 and charitable dispensary. This year about 1100 stalls were allotted. Stall holders came from Kashmir, West Bengal and Northeast states, Orissa, Gujarat, Kerala, Karnataka, Tamil Nadu, Andhra Pradesh and Telangana. Stalls were also allotted women's self-help groups and individual women entrepreneurs from various states. Many government departments also participated. With the continued patronage and encouragement of the state government, the Exhibition Society is able to organize the exhibition very, very successfully for the past more than 8 decades. Various departments of the government of Telangana have utilized this occasion to demonstrate their developmental activities and achievements, especially in the fields of agriculture, irrigation, power, roads, buildings, health and education, and also under the various schemes intended for the benefit of the weaker sections. Women and children, the participation of press and media has given a boost to the image of the exhibition. We thank నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం హైదరాబాద్ వాణిజ్య చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న పేరు. ఇక్కడ జరుగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది జరిగే ఈ ప్రదర్శనకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తారు. తమ రాష్ట్రాల్లోని ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, గృహోపకరణాలు, సామాగ్రి, దుస్తువులు, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రకాల వస్తువులను తీసుకొచ్చి నాంపల్లి నుమాయిష్లో స్టాల్స్ ఏర్పాటు చేశారు వ్యాపారులు.
హైదరాబాద్ నగరవాసులకు నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు, అది ఒక సంప్రదాయం. కుటుంబంతో కలిసి ఒక రోజు కేటాయించి ఎగ్జిబిషన్ కు రావడం చాలా మందికి ఆనవాయితీగా మారింది. అన్ని రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ ఒకే చోట ఉండడంతో దేశమంతా ఒక్కచోట చేరిన అనుభూతి కలుగుతుంది. రాజస్థాన్ హస్తకళలు, కాశ్మీర్ దుస్తులు, పంజాబ్ జుట్టి షూస్, కేరళ గృహోపకరణాలు, ఉత్తరప్రదేశ్ ఉక్కు వస్తువులు, ఇలా ప్రతి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ये एग्जीबिशन का है, ये आपको देखो 600 का ये ऑफ़र मिल रहा है. सो आपको ये असल में इसका MRP आपको 1500 रुपये का है. ये ऑफ़र में आपको 600 मिल रहा. सिर्फ ऑफ़र में यहाँ क्या ऐसा है, शॉप पे तो आपको किधर भी नहीं मिलेगा. ये कस्टमर आ रहा, 1 कस्टमर आ रहा 10 पीस लेके जा रहा अपने पास, क्योंकि क्या अपन ऑफ़र में दे रहे हो यहाँ पे पूरा ब्रांड बेच रहे हैं अपन. यहाँ पे कोई सा भी पॉल्यूशन नहीं है अपन यहाँ पे, कोई सा भी ऐसा क्वालिटी नहीं है. ग्राहक कस्टमर गए बात आ रहा फिर अपने पास. ఎక్కడ చూసినా జనసందడి, స్టాల్స్ ముందు గుంపులు గుంపులుగా కనిపిస్తున్న ప్రజలు. బిజినెస్ బాగా జరుగుతుందంటున్నారు వ్యాపారులు. తమ స్వస్థలాలను వదిలి 45 రోజులు హైదరాబాద్ లోనే ఉంటామని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ లో సేల్స్ జరిగితే ఏడాది మొత్తం వ్యాపారం సాఫీగా సాగినట్లే అంటున్నారు వ్యాపారులు. कलकत्ता ढाका जामदानी सूट, ढाका जामदानी टॉप्स, ढाका जामदानी साड़ी और कलकत्ता टंगाइल साड़ी. प्राइस अभी 950 का 400 सेल में लगा दिया, और उधर आपका 1650 का अभी 800 में सेल चल रहा है. इसके अंदर आपको मल पे, चंदेरी पे और गेंदा पे, टिश्यू पे सारी वैराइटीज़ मिल जाएंगी. हमारी आज से नहीं, हमारी 35 ईयर से ओल्ड से शॉप लग रहा है यहाँ पे एग्जीबिशन में, और सभी तरह का वैरायटी मिल जाता है, सभी तरह का कलेक्शन है. बट बैक ईयर जो रिस्पॉन्स था, इस ईयर उतना रिस्पॉन्स नहीं आ रहा है. क्या रीज़न है? क्योंकि आपका गेट एंट्री महंगा कर दिए, स्टॉल्स रेंट महंगा कर दिए, चीज़ महंगा हो गया, उसकी वजह से तो पब्लिक का थोड़ा रिस्पॉन्स अभी तक नहीं आया जिस तरह का आता था. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ధర ఎంతైనా నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనకాడడం లేదు. రైడ్స్, గేమ్స్, ఫుడ్ స్టాల్స్ వద్ద పిల్లల సందడి ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. దుస్తులు, కిచెన్ ఐటమ్స్, డెకరేషన్ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు మహిళలు. और नुमाइश हमको बहुत पसंद आता है. हमारे साल आते हैं पूरा नुमाइश देखने के लिए. हमारा पूरा फैमिली के साथ में है, छोटा भाई का फैमिली, बड़ा भाई का फैमिली, बहुत अच्छा लगता है हमको. सभी स्टेट का हमें मिलता है. అన్ని స్టేట్ నుంచి జనాలు వస్తారు, మంచి మంచి బట్టలు తీసుకొస్తారు. లక్నో చికెన్ కర్రీ సూట్లు అన్నీ బాగానే ఉన్నాయి, మంచి రేటుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఫ్రూట్ మేము 45 ఇప్పటికి 4సారి వస్తున్నాం అమ్మ. మాకు బాగా నచ్చుతుంది. సండే మోస్ట్లీ ఎక్కువ వస్తాం, ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు. మార్నింగ్ టైంలో వస్తే అంత జనాభా ఉండదు, కాకుండా కొంచెం ఈజీగా ఉంటుంది. పోటీ పెరగడంతో కమర్షియల్ మార్కెట్స్ కూడా నుమాయిష్లో కనిపిస్తున్నాయి. వ్యాపారం, వినోదం అన్నీ ఒకే చోట అందించే వేదికగా మారింది నాంపల్లి నుమాయిష్. జీహెచ్ఎంసీ విభజన తర్వాత పరిపాలన వేగం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. 3 కార్పొరేషన్లలో తొలి స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లకు తక్షణ పనుల కోసం చెరో 500 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. అప్పులు, ఆస్తుల విభజనపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో తొలి స్టాండింగ్ కమిటీ రివ్యూ మీటింగ్ జరిగింది. కమిషనర్ ఆర్వి కర్నర్, జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, అన్ని విభాగాల హెచ్ఓడీలు సమావేశానికి హాజరయ్యారు. విభజన తరువాత పరిపాలన సజావుగా కొనసాగేందుకు జనరల్ అంశాలపై సమీక్ష చేశారు. కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు చెరో 500 కోట్ల రూపాయలను తక్షణ అవసరాల కోసం కేటాయించాలని నిర్ణయించారు. ముఖ్యమైన ప్రాజెక్టుల కొనసాగింపులో ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపారు అధికారులు. మార్చి 31 వరకు 3 కార్పొరేషన్ల ఉద్యోగులకు జీతాలు జీహెచ్ఎంసీ నుంచే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. అప్పులు, ఆస్తుల విభజన అంశాన్ని తుదిరూపుదిద్దేందుకు సీజీజీ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్. రాష్ట్ర విభజన సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో పనిచేసిన నిపుణులు ఈ కమిటీలో ఉండనున్నారు. నగరంలో శానిటేషన్, ట్రాఫిక్, రోడ్లు, మాన్సూన్ సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు జయేష్ రంజన్. బాగా ప్రజాహితంగా, ప్రజాకి బాగా అవసరం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద కూడా రాబోయే మన కొత్త బాడీ వచ్చే వరకు మన వ్యూహం ఎట్లా ఉండాలి, మనం ఎట్లాంటి పని చేయాలి. సో 4 అంశాలు. ఒకటి శానిటేషన్ ఉంటుంది, స్టార్మ్ వాటర్ డ్రైన్స్ విషయం ఉంటుంది. అండ్ మనకు తెలుసు
ఒక 6 మంత్స్ తర్వాత మాన్సూన్ కాలం కూడా మొదలైపోతుంది. సో ఇప్పటి నుంచి మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉండాలి, అదేవిధంగా స్ట్రీట్ లైట్ అండ్ పాట్ హోల్స్ వర్క్స్ పురోగతిలోకి తీసుకురావడం, అంటే సిటీలో ఒక సిటిజన్స్కి ఎట్లాంటి సేవలు ఆశ ఉందో ఈ సమయంలో ఆ ఆశని ఎట్లా మనము బాగా సమర్థవంగా ఎట్లా నిర్వహించుకోగలగాలి. మాధాపూర్ న్యాక్ బిల్డింగ్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించారు. పరిశుభ్రత, ఇంజనీరింగ్ పనులు, పౌర సేవల మెరుగుదలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జయేష్ రంజన్, కమిషనర్ సృజన అధికారులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ తొలి స్టాండింగ్ కమిటీ సమావేశంలో కూడా పరిశుభ్రత, మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు జయేష్ రంజన్. ప్రజలకు అందించే పౌర సేవల విషయాల్లో జాప్యం జరిగితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు జయేష్ రంజన్. హైదరాబాద్ నగర పరిధిలో కనిపించకుండా పోతున్న చిన్న చిన్న కుంటలపై హైడ్రా ఫోకస్ పెంచింది. 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వందలాది చిన్న కుంటలు అక్రమ కబ్జాలకు గురైనట్లు గుర్తించింది. రెవెన్యూ రికార్డుల్లో లేకపోయినా సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్లో చెరువులుగా నమోదై ఉన్న ఈ కుంటలను రక్షించేందుకు దశలవారీ చర్యలు ప్రారంభించింది హైడ్రా. ఔటర్ పరిధిలో 300కు పైగా చిన్న కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని గుర్తించిన హైడ్రా వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. నగర విస్తరణతో పాటు చిన్న జలవనరులు మాయమవుతున్నాయనే ఆందోళన మధ్య హైడ్రా కీలక చర్యలు ప్రారంభించింది. 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అనేక చిన్న కుంటలను మట్టితో నింపి ప్లాట్లు వేయటం, నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు అధికారులు. రెవెన్యూ రికార్డులు, గ్రామ మ్యాపుల్లో ఈ కుంటలు కనిపించకపోవడంతో ఆక్రమణలు సులభమయ్యాయని గుర్తించారు హైడ్రా అధికారులు. కబ్జాలకు గురైన చెరువులు సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్లో నమోదై ఉన్నాయని తెలిపారు. రికార్డులలో లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని కొందరు భూ కబ్జాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఔటర్ పరిధిలో 300కు పైగా చిన్న కుంటలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, టోపో షీట్లు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా డేటా ద్వారా గుర్తిస్తున్నామని తెలిపారు. ఔటర్ పరిధిలో సుమారు 1300 చిన్న, పెద్ద చెరువులు, కుంటలు ఉండగా అందులో సుమారు 300 కుంటలు మాయమయ్యాయని తెలిపారు రంగనాథ్. హైదరాబాద్లో మనకి ఇప్పటిదాకా చూస్తే గనక, అంటే అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా మోర్ దెన్ 1300 లేక్స్, అంటే పెద్దవి కానివ్వండి, చిన్న చిన్న కుంటలు, అంటే ఎకరా, 2 ఎకరాలు, 4 ఎకరాలు ఇట్లా ఉండే కుంటలు కూడా ఉన్నాయి, పెద్ద లేక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ని వాటర్ బాడీస్ ఉన్నట్టుగా కూడా మనం గుర్తించడం జరిగింది. అంటే గుర్తించడం ఎలా గుర్తిస్తాము? రకరకాల పద్ధతుల్లో ఉంటుందన్నమాట. పద్ధతులు ఏంటి? నెక్స్ట్ పన్ను వచ్చేసి ఫస్ట్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఉంటాయి. అంటే సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 1970s అంతకుముందు పలు సందర్భాల్లో కూడా సర్వే చేసి వాటర్ బాడీస్గా గుర్తిస్తూ దాన్ని మ్యాప్లలో మెన్షన్ చేస్తారు. ఇదే కాకుండా విలేజ్ మ్యాప్స్ కూడా ఉంటాయి, అంటే కెడస్ట్రల్ మ్యాప్స్ ఉంటాయి. ఆ కెడస్ట్రల్ మ్యాప్స్లో కూడా దాని చెరువు గురించి కూడా మెన్షన్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్న చిన్న కుంటలు ఒక్కొక్కటి 5 ఎకరాల వరకు ఉన్నాయన్నారు రంగనాథ్. 300 కుంటలు కలిపి సుమారు 1500 ఎకరాల స్థలం కబ్జాకు గురైందని తెలిపారు. వీటి విలువ సుమారు 80,000 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. కుంటలు కబ్జా చేసిన ప్రాంతంలో ఇప్పటికే ఇండ్లు కట్టుకొని ఉంటే వాటిని ముట్టుకోమన్నారు. కేవలం ఖాళీ స్థలాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు రంగనాథ్. కుంట అంటే చెరువులో చిన్న దాన్ని మనం కుంట అంటాం కదా, 2 ఎకరాలు 5 ఎకరాల లోపల ఉండేదాన్ని కుంట అంటాం. ఈ కుంటలన్నీ ఎట్లాంటివి అంటే, ఇది విలేజ్ మ్యాప్లో లేదనుకోండి, అంటే గ్రామ పటంలో లేకపోతే కనుక రెవెన్యూ రికార్డ్స్లో కనపట్లేదు అనుకోండి, బట్ మనకు అది సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్లో కానీ ఇతర ఎన్ఆర్ఐసి దగ్గర కానీ వీటిల్లో వస్తుంది అనుకోండి, ఆర్ లేకపోతే రెవెన్యూ రికార్డ్స్లో వస్తుంది, గ్రామ పటంలో ఉండకపోవచ్చు. ఇట్లా ఎక్కడైనా కానీ ఒక దగ్గర లేకపోతే కనుక కొన్ని చోట్ల ఉన్నా కానీ కూడా వాటిని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది జనరల్గా ల్యాండ్ గ్రాబర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఇట్లాంటి వాటిని ఎక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు అనేది ఎత్తుకుంటారు ఎవరైనా కానీ.
ఇప్పటికే కొండాపూర్ పరిధిలోని జంగంకుంట వద్ద ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది హైడ్రా. చిన్న కుంటలను గుర్తించి త్వరలో పబ్లిక్ డొమైన్లో నోటిఫై చేయాలని నిర్ణయించారు అధికారులు. చిన్న కుంటలు గుర్తించడానికి GIS టీమ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో సర్వే కొనసాగుతోందన్నారు. ఉపగ్రహ చిత్రాలు, పాత మ్యాపులు, భూ సర్వే వివరాలను పరిశీలించి అసలు సరిహద్దులను గుర్తిస్తున్నామని తెలిపారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో చిన్న జలవనరుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు హైడ్రా అధికారులు. CMA ఫలితాలలో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ సత్తా చాటింది. ఆల్ ఇండియా స్థాయిలో 5వ ర్యాంకుతో పాటు 50 ర్యాంకుల లోపల 25 ర్యాంకులను సాధించి ప్రభంజనం సృష్టించారు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు. నిన్న ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన CMA ఫలితాలలో మాస్టర్ మైండ్స్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా స్థాయిలో 25 ర్యాంకులు సాధించారు. అత్యుత్తమ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులను మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ అభినందించారు. కోల్కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో సిటీస్ను అధిగమించి గుంటూరు ఫస్ట్ ప్లేస్ దక్కించుకుందన్నారు మోహన్. ఫిబ్రవరి 11, 2026 అనౌన్స్ చేసినటువంటి CMA ఇంటర్ CMA ఫైనల్ ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చినటువంటి యొక్క ఫలితాలు ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మరోసారి ఒక గ్రాండ్ సక్సెస్ అనేది సాధించడం జరిగింది. ఎంసెట్లో లాగా, IITలో లాగా, నీట్లో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ర్యాంక్ ఇవ్వడం జరగదండి. పాస్ లేదా ఫెయిల్యూర్ అని ఇస్తారు అంతే. మొదటి 50 మంది పిల్లల్ని మెరిట్ గుర్తించాలనే ఉద్దేశంతో కేవలం లిమిటెడ్గా 50 ఆల్ ఇండియా ర్యాంకులు ఇస్తారు. సేమ్ మార్క్స్ కనుక ఇద్దరికి ముగ్గురికి వస్తే సేమ్ ర్యాంక్ ఇద్దరు ముగ్గురు కూడా ఇస్తారు. అలా లిమిటెడ్గా ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో CMA ఇంటర్లో మొదటి 50 ర్యాంకుల్లో 20 ఆల్ ఇండియా ర్యాంక్స్ రావడం జరిగింది. CMA ఫైనల్లో మొదటి 50 ర్యాంకుల్లో 5 ర్యాంకులు రావడం జరిగింది. ప్రకటించినటువంటి 50 ర్యాంక్స్లో 25 ఆల్ ఇండియా ర్యాంక్స్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్లో అఖిల భారత స్థాయిలో కలకత్తా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో సిటీస్ కంటే గుంటూరు ఎగ్జామ్ సెంటర్ నుండి 23 ర్యాంకులు రావడం జరిగింది. ఇది దేశంలోనే హైయెస్ట్ నెంబర్ అంటే నెంబర్ 1 స్థానం గుంటూరు ఎగ్జామ్ సెంటర్. ఇలాంటి ఫలితాలు అందించినటువంటి మా స్టూడెంట్స్కి, మా యొక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమేది కాదు. ఆల్ ఇండియా ర్యాంకులు ఎవరికైతే వచ్చినాయో ఆ క్రెడిట్ కంప్లీట్గా నేను స్టూడెంట్స్కి ఇస్తాను. మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి. హైదరాబాద్ మరో అంతర్జాతీయ పోటీలకు వేదికైంది. హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అరేనా పోలో ఛాంపియన్షిప్ జరుగుతుంది. వారం రోజులు జరిగే ఈ పోటీల్లో భారత్, USA, జర్మనీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ సీజన్లో 4 గోల్, 6 గోల్ టోర్నమెంట్తో పాటు 2 ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహిస్తామని చెప్పారు HPRC ప్రెసిడెంట్ చైతన్య. తెలంగాణలో పోలో క్రీడకు మరింత ఆదరణ పెంచే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కాంపిటీషన్లో లేజర్ షో, వింటేజ్ కార్స్, బైక్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు నిర్వాహకులు. We're extremely proud to be a part of this international polo tournament happening in Hyderabad, which adds a lot of value to our city and puts us on a global map. The sport of polo is something that requires a lot of determination, dedication and courage. And I feel like that is why Radha TMT and polo as a sport come really well together and blend well together, and there are a lot of common aspects in it. And this is why we're very, very proud to promote such an event, to be a part of such an event. ఇంటర్నేషనల్ అరీనా పోలో ఛాంపియన్షిప్ జరుపుకోబోతున్నాము. ఇందులో 5 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. USA, జర్మనీ, లక్సెంబర్గ్, ఫ్రాన్స్ అండ్ ఇండియా. ఈసారి మాత్రం ఫస్ట్ టైం FIP అంటే జస్ట్ లైక్ ICC ఫర్ క్రికెట్, మనకు గవర్నింగ్ బాడీస్ ఉంటాయి. ఇండియా లెవెల్లో IPA, వరల్డ్ లెవెల్లో FIP. సో FIP రికగ్నిషన్ ఫర్ ద ఫస్ట్ టైం మనకు ఈసారి దొరికింది. సో ఈ FIP ద్వారా మనము ఇది చేసుకోబోతున్నాము. ఇందులో 2 టోర్నమెంట్స్ ఉంటాయి, 2 ఎగ్జిబిషన్ మ్యాచెస్ ఉంటాయి. ఈ టోర్నమెంట్స్లో ఒకటి 4 గోల్ టోర్నమెంట్, ఇంకోటి 6 గోల్ టోర్నమెంట్. సో మేము యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోవాలనే మా కోరిక. సో చూద్దాం, ఇంకా పోతూ ఇంకా ఏ లెవెల్కి మనం HPRC చేరుతుందో వేచి చూడాలి. ఈరోజు ఈవినింగ్ 6 o'clock నుండి ఈ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఈ మ్యాచెస్కి బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు, అలైవ్ యాప్ ద్వారా బుక్ చేసుకుని రావచ్చు. 14th ఫిబ్రవరికి మేము ఒక విమెన్స్ మ్యాచ్, ఇంకా ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అరీనా మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. 15th ఫిబ్రవరికి
గ్యాలపింగ్ వీల్స్ అని ఒక ఆటోమొబైల్ ఈవెంట్ ఉంటుంది హెచ్పిఆర్సీలో. దీనిలో మేము హైదరాబాద్ ఇంకా తెలంగాణ హిస్టరీది పార్ట్ ఆఫ్ వింటేజ్ వెహికల్స్ డిస్ప్లే చేస్తాము. వింటేజ్ వెహికల్స్ ఇంకా వింటేజ్ బైక్స్, దాని సహా సూపర్ కార్స్ అంటే ఫరారీ, లెంబోర్గినీస్, అసొంటి వెహికల్స్ కూడా డిస్ప్లే మీద ఉంటుంది. బేసిక్లీ టు షోకేస్ హైదరాబాద్ ఆఫ్ ద పాస్ట్ అండ్ హైదరాబాద్ ఆఫ్ ద ప్రజెంట్. అండ్ ఈ ఈవెంట్ బాగా మంచి ఈవెంట్ ఉంటుంది. ఈవెన్చువల్ ఏంటంటే మనం అరీనా పోలో వరల్డ్ కప్ ఇక్కడ హైదరాబాద్లో ఆడాలి. నెక్స్ట్ ఇయర్ 2027లో ప్యారిస్ ఫ్రాన్స్లో వరల్డ్ కప్ అవుతుంది. సో ఆ కాంపిటీషన్కి మేము వెళ్ళి మన హైదరాబాద్ బిడ్ కూడా ఇచ్చేది ప్లాన్. పెరుగుతున్న టెక్నాలజీతో సైబర్ నేరాలు పెరిగాయన్నారు సైబరాబాద్ సిపి రమేష్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు సిపి రమేష్. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలు మన ముందు ఉన్న సవాళ్లని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను సీరియస్గా పరిగణిస్తామన్నారు. వచ్చే సంవత్సరం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సిల్వర్ జూబ్లీ ఘనంగా నిర్వహిస్తామన్నారు సిపి రమేష్. జనాభా ఆధారంగా మరియు పురపాలక శాఖతో కలిసి మనమందరం కూడా పనిచేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఉద్దేశించి మనము 3 జోన్లుగా విభజించబడ్డాము. జనాభా మరియు విస్తీర్ణం, అలాగే ఇతర శాఖలన్నీ కూడా ఇదే ప్రాతిపదికన ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించింది. కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ క్యూర్ అనే సిద్ధాంతంలో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా రింగ్ రోడ్డు లోపల ఉన్నంత ఏరియా మొత్తం కూడా మున్సిపల్ ఏరియాగా కోర్ అర్బన్ రీజన్గా పిలువబడుతుంది. దానిలో నిన్ననే జిహెచ్ఎంసీని విభజిస్తూ మనకు కొత్తగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినాయి. వాటికి సంబంధించి అధికారులను కూడా నేను నియమించడం జరిగింది. మొత్తం కోర్ అర్బన్ రీజన్లో ఆ మున్సిపల్ ఏరియా అంటే గతంలో మనం జిహెచ్ఎంసీ అని పిలిచేవాళ్ళము, యునైటెడ్ జిహెచ్ఎంసీ, రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం ప్రాంతానికి కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా జేఎస్ రంజన్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు. మనకు సైబరాబాద్ ప్రాంతంలో ఏర్పడినటువంటి కొత్త మున్సిపల్ కమిషనరేట్ నిన్ననే వచ్చింది, 11 ఫిబ్రవరి. ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ యాదృచ్ఛికంగా జరిగింది. నిన్న వారి ఆవిర్భావం జరిగింది. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్గా శ్రీమతి గుమ్మల శ్రీజన ఐఏఎస్ గారు నిన్న పదవి స్వీకరించారు. అట్లాగే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డు, నీటి సరఫరా మరియు పారిశుద్ధ సంస్థ, దీన్ని కూడా 3 కమిషనరేట్లో భాగంగా 3 విభాగాలు చేశారు. ఇక్కడ ఒక ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో చేశారు. వీటన్నిటి ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వం ఏమనుకున్నది, కోర్ అర్బన్ రీజన్లో ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వస్తూ ఉంది, ఎంతో ఉత్పాదక శక్తి ఇక్కడ ఉంది, ఎంతో జిఎస్టీ ఇన్కమ్ ఇక్కడ ఉంది, జీడిపికి బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది, రకరకాల పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటి ద్వారా వీటికి మంచి సౌకర్యాలు కల్పించడమే కాకుండా వీటి మీద ఆధారపడి నివసిస్తున్న జనాభా కూడా సరైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కోర్ అర్బన్ రీజియాపై బాగా ఫోకస్ పెట్టి చేయాలనే ఉద్దేశంతో 3 కార్పొరేషన్లు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. రాయదుర్గం పోలీసులు మణికొండ ప్రభుత్వ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. జీడిమెట్ల, మేడ్చల్ పరిధిలో హాస్పిటల్స్, ఆశ్రమాలను సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు పోలీసులు. ఇక హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించిన వాహనదారులకు గులాబీ పూలు, చాక్లెట్స్ ఇచ్చారు మియాపూర్, రామచంద్రాపురం ట్రాఫిక్ పోలీసులు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా వేడుకలు నిర్వహించారు పోలీసులు. కూకట్పల్లిలోని మాల్లో విద్యార్థులు డ్యాన్స్, లైవ్ బ్యాండ్ నిర్వహించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబరాబాద్ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పోలీసులు. ఖాళీ అయింది
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు సేరుగుడలోని శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. 24 వార్డులకు 12 టేబుల్లో 2 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో 24 వార్డులకు 83 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 25,993 ఓట్లకు గాను 20,216 ఓట్లు పోలయ్యాయి. 78.45% ఓటింగ్ నమోదైంది. పాస్లు ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు అధికారులు. ఇక కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు పోలీసులు. కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాయి కార్మిక సంఘాలు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేశాయి. కేంద్రం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు కార్మిక సంఘాల నాయకులు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ చేశారు. లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అధికారం కోసం బీజేపీ ఎంతవరకైనా వెళ్తుందని మండిపడ్డారు. మోదీ సర్కారు మెట్టు దిగే వరకు పోరాడతామన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కార్మిక సంఘాల భారత్ బంద్ లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 8 గంటల పని దినాలు, 8 గంటల కుటుంబం, 8 గంటల విశ్రాంతి అన్నట్టు ఒక పద్ధతి కానీ ఆనాడు వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఈ దేశంలో కార్మికుల యొక్క కష్టం చెమట మీద ఈ దేశం నిర్మాణమైంది, ఈ దేశం నడుస్తుంది కూడా. ఇలా మోడీ ప్రభుత్వం పాశ్చాత్య దేశాల యొక్క నీతిని రుద్దుతా ఉంది. 4 కోడ్లు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్ కి అందిస్తా ఉన్నాడు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం ఈ చట్టాలను చేసిందని మండిపడ్డారు కార్మిక సంఘాల నేతలు. 8 గంటల పని దినాన్ని మార్చడం, కనీస వేతనాల అమల్లో అస్పష్టత, ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను సవరించడం వంటి చర్యలు కార్మికుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులని కాలరాస్తూ ఇవాళ చట్టాలని పూర్తిగా తుంగలో తొక్కి కార్మిక వర్గాన్ని బర్బాద్ చేయడానికి తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, 12-13 గంటల పని విధానానికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఇవాళ ఈ దేశ కార్మిక వర్గం నిర్వహిస్తున్నటువంటి సార్వత్రిక సమ్మె ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘాల నేతలు. ప్రభుత్వం మొండిగా వెళ్తే ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కులను కాలరాసే ఏ చట్టాన్నైనా అడ్డుకుంటామన్నారు నేతలు. ప్రభుత్వ నిర్మాణాలన్నీ ప్రైవేటు సంస్థల చేత చేపించడం జరిగింది. లేబర్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారు. ప్రైవేటు బీమా సంస్థలకి లేబర్ వెల్ఫేర్ బోర్డును అప్పగిస్తున్నారు. సిఎస్సి హెల్త్ పరీక్షల పేరు మీద బోగస్ సంస్థలకి 100 కోట్లు దారి మళ్లించారు. కనీస వేతనం అడిగే హక్కును కూడా హరిస్తుంది కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం. కాబట్టి కార్మిక హక్కులను హరించొద్దని ఈ రోజు మేము అందరం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు వేలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 15కు పైగా కార్మిక సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులు. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ సర్కిల్లో ర్యాలీ చేశారు. వెంటనే 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. ఏఐటీయూసీ నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు యాదయ్య. ముఖ్యంగా ఈరోజు సమ్మె చేయడానికి కారణం 4 కార్మిక లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోడీకి వ్యతిరేకంగా ఇలా సమ్మె చేయడం జరుగుతుంది. అయితే ఈ సమ్మె కోడ్లో ఉన్నది ఏంటి, ముఖ్యంగా కోడ్లో ఉన్నది ఏంటంటే 12 గంటలు డ్యూటీ చేయాలట. మనం ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఇప్పుడు 12 గంటలు చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పైన ఒత్తిడి చేస్తుంది. దానికి వ్యతిరేకంగా పనిచేయాల మనం ఈ సమ్మె చేస్తున్నాం. అలాగే ఇంతకుముందు చెప్తూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పథకంలో ఉండేది. ఇప్పుడు దాన్ని పథకం పేరు మార్చి దాంతోపాటు రాముడి పేరు చెప్తే గాంధీ పేరు తీసి రాముడి పేరు చెప్తే ఎవరు అభ్యంతరం చెప్పారని పైన రాముడి పేరు చెప్తూ ఇవాళ ఈ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. అట్లాగే గతంలో కొంతమంది పరిధానాలు ఉండేది గ్రామీణ ఉపాధి పథకంలో. ఇప్పుడు 120 పేరుకు 120 చేసిండు కానీ అందులో
కేంద్ర వాటా గతంలో ఉన్నప్పుడు 100% అయితే ఇప్పుడు 120 రోజులు చేసి కనీసం 60% కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఇలాంటి ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. దానివల్ల రైతులకి కార్మికులకు అనేక రకాలుగా. హైదరాబాద్ సిటీలో ఫ్రీ ఓన్డ్ కార్లకి డిమాండ్ పెరుగుతుంది. ఒకరి అమ్మకం మరొకరికి అవసరంగా మారుతుంది. కొత్త కార్లపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు సెకండ్ హ్యాండ్ కార్లనే కొంటున్నారు. దీంతో కొత్త వెహికల్స్ కంటే ఫ్రీ ఓన్డ్ కార్లకి డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. భారత్లో కొత్త కారు మార్కెట్తో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కారు మార్కెట్ భారీగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కొత్త కార్ల అమ్మకాల కన్నా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలే జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం 10 నుంచి 15% గ్రోత్ తో ఫ్రీ ఓన్డ్ కార్ల మార్కెట్ ముందుకెళ్తుందంటున్నారు ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్. గతేడాది దాదాపు 59 లక్షల ఫ్రీ ఓన్డ్ కార్లు అమ్ముడైతే 2030లో 10.8 మిలియన్ కార్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 10 కార్ల కొనుగోలులో 6-7 కార్లు సెకండ్ హ్యాండ్ కార్లే కావడం విశేషం. ఇందుకు చాలానే కారణాలున్నాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఫ్యూయల్ రేట్లు పెరగడం, ఉద్యోగ అభద్రత, డీజిల్ కార్లు తగ్గిపోవడం, భారీగా పెట్రోల్, కొత్త కార్ల ధరలు పెరగడం లాంటివి కూడా కొనుగోలుదారులను సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. Around the when GST was launched on new cars, there was a short-term pain that we had to go through. The market is back to the growth of 15-17%. I think it is the fastest growing city, both in terms of number of cars and in terms of average selling price of the car. ఫైనాన్షియల్ గా న్యూ కార్ కొనడానికి ఇబ్బందులుంటే మరో ఆలోచన లేకుండా ఫ్రీ ఓన్డ్ కార్లను కొనేస్తున్నారు జనాలు. 1,00,000 నుంచి 20 లక్షల రూపాయల వరకు, ఇక లగ్జరీ సెగ్మెంట్ లో 20 లక్షల నుంచి 1 కోటి వరకు సెకండ్ హ్యాండ్ కార్లు మార్కెట్ లో లభిస్తున్నాయి. ఇక ఈ కార్లకు ఏడాది పాటు వారంటీ, లైఫ్ టైం సర్వీస్ ఫ్రీగా ఇస్తుండటంతో ఇదే బెటర్ ఆప్షన్ అంటున్నారు కస్టమర్స్. కొత్త కార్లు ఫస్ట్ కొనుక్కునేవారు సెకండ్ హ్యాండ్ తీసుకుంటేనే బెటరు. ఎందుకంటే వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది. ఆ తర్వాత ప్రైస్ కూడా దాని తగ్గట్టు ఉంటుంది. మనకు తర్వాత కొత్త కారు తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే నార్మల్గా మనం సెకండ్ హ్యాండ్ అయినా కూడా ఒక 5-6 ఇయర్స్ మోడల్లో తీసుకుంటే 20 మోడల్లో తీసుకుంటే బండి బాగానే ఉంటుంది. ఇక కస్టమర్స్ సైతం ఎక్కువగా సెకండ్ హ్యాండ్ కార్లనే కొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుపుతున్నారు వ్యాపారులు. 40,000 కిలోమీటర్ల నుంచి 70,000 కిలోమీటర్ల లోపు తిరిగిన 2 నుంచి 4 ఏళ్ల ఓల్డ్ వెహికల్స్ కు డిమాండ్ ఉందంటున్నారు. ఇక లగ్జరీ సెగ్మెంట్ లో కొత్త కారుతో పోలిస్తే 1 ఇయర్ ఓల్డ్ యూజ్డ్ కార్లు 20 నుంచి 40 లక్షల తక్కువ ధరలకే మార్కెట్ లో ఉన్నాయంటున్నారు వ్యాపారులు. మన దగ్గర ఉన్న స్టాక్ ఏంటంటే 80 వెహికల్స్ దాకా మన దగ్గర వెహికల్ స్టాక్స్ ఉన్నాయి. సో మేము ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్ని ప్రీ ఓన్డ్, అంటే మనకి ఏంటంటే సర్టిఫైడ్ కార్స్ అనమాట. వెహికల్ యాక్సిడెంటల్ ఉందా, ట్యాంపర్ ఉందా, ప్లస్ ఏమన్నా వెహికల్ నంబర్ ఆఫ్ ఓనర్స్, ఇవన్నీ డాక్యుమెంటేషన్ మొత్తం చెక్ చేసి మేము వెహికల్ ప్రొక్యూర్ చేస్తాం అనమాట. 5 ఏళ్లుగా ఫ్రీ ఓన్డ్ కార్లకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో ఈ బిజినెస్ లోకి బడా కంపెనీలు కూడా వస్తున్నాయి. మారుతి సుజుకి, ట్రూ వాల్యూ, మహీంద్రా అండ్ మహీంద్రా ఫస్ట్ చాయిస్ పేరుతో సెకండ్ హ్యాండ్ కార్లను అమ్ముతున్నాయి. హైదరాబాద్ నగరం పొల్యూషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఢిల్లీ తరహాలో AQI లెవెల్స్ పడిపోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం AQI లెవెల్ డబుల్ అయిందని నిపుణులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనుషుల ప్రాణాలను తీసే విషవాయువు సల్ఫర్ డయాక్సైడ్ రోజుకి 1000 కిలోల కొద్ది విడుదల చేస్తూ ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. సల్ఫర్ డయాక్సైడ్ ను SO2 అని పిలుస్తారు. ఇదే ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీస్తున్న సైలెంట్ కిల్లర్. ఒకవైపు నగరం అభివృద్ధి చెందుతోంది, మరోవైపు విషవాయువు గాలిలో పెరిగిపోతుంది. ఇది ప్రమాదకర స్థాయికి చేరిందని అధ్యయనం హెచ్చరిస్తోంది. నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కిలోల కొద్దీ సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతున్నట్లు IIT కాన్పూర్ తమ నివేదికలో పేర్కొంది. సిటీలోని డీజిల్ వెహికల్స్ నుంచి వెలువడే పొగ, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పరిశ్రమల ఉద్గారాలు కలిసి ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ విషవాయువు మానవాళితో పాటు పర్యావరణానికి కూడా హాని చేస్తుందన్నారు. SO2 వర్షంతో కలిసినప్పుడు ఆమ్లా వర్షంగా మారుతుందని, దీనివల్ల నేల సారం తగ్గుతుందన్నారు. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పర్టికులర్ ఈ వింటర్ సీజన్ లో చాలా ఎక్కువ అయిపోతున్నది. దానివల్ల ఏమవుతుందంటే అక్యూట్ ఆస్తమా అటాక్, అక్యూట్ COPD ఎగ్జాజర్బేషన్స్ అవుతున్నాయి అన్నమాట. సల్ఫర్ డయాక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పొల్యూటెంట్ మనకు.
దీనివల్ల పార్టికులేట్ మెటీరియల్ అండ్ దెన్ అదర్ వోలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అండ్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్ అదర్ కెమికల్స్ అనేది మనకు ఎయిర్ పొల్యూషన్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా చలికాలంలో ఈ కాలుష్యం మరింత పెరిగిందే. దుమ్ము ధూళితో పాటు వాహనాల పొగతో గాలి కలుషితం అవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఐఐటి ఇచ్చిన కాన్పూర్ రిపోర్టు చూస్తుంటే భయాందోళనకు గురవుతున్నారు నగరవాసులు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రోజుకు సగటున 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ గాల్లోకి విడుదలవుతుందని తెలిపారు ఐఐటి కాన్పూర్ రిపోర్ట్. గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు 10,701 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. నగర వ్యాప్తంగా SO2లో 91% వెహికల్స్ నుంచి విడుదలవుతుందని, అందులో ప్రధానంగా డీజిల్ వెహికల్స్ నుంచి వస్తుందని రిపోర్టులో తెలిపింది. సల్ఫర్ డయాక్సైడ్ ను పీల్చినప్పుడు అది శ్వాసనాళాల ద్వారా శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తులను డ్యామేజ్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఊపిరితిత్తుల వాపు, ఆస్తమా పెరగడం, చర్మ వ్యాధులు, కళ్ళు ఎర్రబడడం, పొడిబారిపోవడం వంటివి పెరుగుతాయంటున్నారు డాక్టర్లు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఒక్క రోజుకి మనకు ఔటర్ రింగ్ రోడ్ లో మెజర్ చేసినా లేకపోతే పెరిఫరల్ ఇండస్ట్రియల్ బెల్ట్ GHMC పరిధిలో మెజర్ చేసినా కానీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేజీస్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. లంగ్స్ ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అవుతాయో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లంగ్స్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు బాడీ అంతా కూడా ఇన్ఫ్లమేషన్, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ దగ్గు రావడం, సైనస్ రావడం. నగరం ఇప్పటికే కాలుష్య కురల్లో చిక్కుకొని ఉందంటున్నాయి అధ్యయనాలు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయంటున్నారు నగరవాసులు. దేశంలో ప్రతి నిమిషం ఏదో ఒక ప్రాంతంలో మోసాలకు పాల్పడుతున్నారో సైబర్ నేరగాళ్లు. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతతో సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పడంతో పాటు సెల్ ఫోన్కు APK ఫైల్స్, ఫేక్ లింక్స్ పంపిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులతో మోసం చేసి డబ్బులు దోచుకుంటున్నారు. దీంతో సైబర్ కింగ్ పిన్లపై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఆన్లైన్లో లోన్ మోసాలకు పాల్పడుతున్న 5 ప్రధాన నిందితులను అరెస్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఆన్లైన్ లోన్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలతో ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు. ముద్రా లోన్లు, ఇతర ఆన్లైన్ లోన్ల పేరుతో వడ్డీ, ముందస్తు చెల్లింపులు లేకుండా రుణాలు ఇస్తామంటూ మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక యాడ్ను విడుదల చేస్తారు. తెలుగు వాళ్ళకు ఫోన్లు చేయించేసి మీకు ముద్రా లోన్ కావాలని మీరు ఫోన్ చేశారు కదా, అవును మేము ఫోన్ చేశాము, ఎంత లోన్ కావాలి, ఒక 2 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలని వీళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్పినప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడ ఈ విక్టిమ్ దగ్గర నుంచి ఎవరైతే నాకు లోన్ కావాలని ఫోన్ చేశారో విక్టిమ్ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ రూపంలో, TDS రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ రకంగా వసూలు చేసినందుకు గాను అక్కడ వాళ్ళ అకౌంట్లోనే ప్రజెంట్ చేస్తారు, వాళ్ళు ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. టెలికాలర్ విధానంతో మోసం చేస్తున్న వెస్ట్ బెంగాల్, ఢిల్లీకి చెందిన ముఠాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లోన్లు ఇస్తామనే ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు గుర్తింపు పొందిన బ్యాంకులు, NBFCల ద్వారా మాత్రమే రుణాలు పొందాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు UPI బ్యాంకు బదిలీల ద్వారా డబ్బు పంపవద్దన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముందే నీ దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇది పచ్చి మోసము. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి యాడ్ లోన్స్ కోసం అని చెప్పేసుకొని యాడ్ వస్తే ఆ యాడ్లని నమ్మి మోసపోవద్దు. అరెస్టైన నిందితులపై ఢిల్లీ, జైపూర్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సైబర్ ముఠా కింగ్ పిన్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో వీళ్ళని కొన్ని హోటల్స్లో ఉన్న జైపూర్ అండ్ నోయిడాలో, ఢిల్లీ హోటల్స్లో వీళ్ళని పిలిపించి అక్కడ మీటింగ్స్ అరేంజ్ చేసి అక్కడ ఈ యొక్క ఫ్రాడ్ చేయడం జరిగింది. అక్కడ వీళ్ళ ద్వారానే OTP అవి షేర్ చేయడం జరిగింది. ఆ అమౌంట్స్ రిసీవ్ చేసుకోవడం విక్టిమ్ నుంచి, అదేవిధంగా ఫ్రాడ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కూడా హోటల్స్లో జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో కింగ్ పిన్స్గా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేది లేదు. 100% మేము వాళ్ళని అరెస్ట్ చేసి సక్సెస్ అవుతాం. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ACP శివమారుతి. అపరిచితుల నుంచి వచ్చే నకిలీ కాల్స్ నమ్మవద్దని సూచిస్తున్నారు. పోలీసులు, CBI, కోర్టు అధికారులు ఫోన్ కాల్ ద్వారా ఎవరిని అరెస్టు చేయరని తెలిపారు. సైబర్ నేరాలకు గురైన ప్రజలు వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు పోలీసులు. మీకు ఫోన్ చేసి ఎవరైనా
మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ కేసులో మీరు భాగస్వాములుగా ఉన్నారు, మీ యొక్క ఆధార్ కార్డు కానీ, మీ యొక్క పాన్ కార్డు కానీ, లేదా మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ, దాంట్లో అది చాలా పెద్ద నేరం, అది డ్రగ్స్ సప్లై నేరం, తర్వాత మనీ లాండరింగ్లో మీరున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఈ సంగతి మీరు ఎవరికి చెప్పకండి, మీరు మాకు డబ్బులు పంపండి అని అంటారు. ప్రధానంగా 65-70 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు భయపడతారు తొందరగా. భయానికి లోను కాకుండా ఆ నెంబర్ను బ్లాక్ చేయండి. తర్వాత 1930కు మీ ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి. దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలతో పోలిస్తే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గిందని కేంద్ర సర్కార్ నివేదికలు తెలుపుతున్నాయి. భారీ పరిశ్రమలలో ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు సిఎస్కే రామకృష్ణారావు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మాన్యువల్ను సిద్ధం చేయాలన్నారు. సెక్రటేరియట్లో సిగాచి ఇండస్ట్రీస్ ఫైర్ యాక్సిడెంట్పై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై అధికారులతో సీఎస్ రివ్యూ చేశారు. ఫైర్ యాక్సిడెంట్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లింపులు, కోర్టు కేసుల పురోగతిపై ఉన్నత అధికారులతో సీఎస్ సమీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలపై వివిధ విభాగాలతో కలిసి తనిఖీలు చేపట్టాలన్నారు. ఇందుకోసం జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు రెగ్యులర్ మానిటరింగ్ ఉండే విధంగా చూడాలన్నారు. పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు, భద్రతా ఆడిట్, కార్మికుల సెక్యూరిటీపై శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సీఎస్ సూచించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సంజయ్ కుమార్, దానకిషోర్ సహా ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, సంగారెడ్డి కలెక్టర్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఆటోలో వెళ్లే ప్రయాణికులను బెదిరించి చోరీకి పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. 3 నిందితులను అరెస్టు చేశారు అఫ్జల్గంజ్ పోలీసులు. బండ్లగూడకు చెందిన సయ్యద్ ఫయాజ్ హష్మీ, మాదన్నపేటకు చెందిన సయ్యద్ అబ్దుల్ హసన్ సహా ఫలక్నుమాకు చెందిన వసీం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అటు మొయిన్బాగ్కు చెందిన జుబైర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికుల్లాగా ఆటోలో కూర్చొని దోపిడీ చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు విద్యార్థి సంఘాల నేతల సంఘీభావం తెలిపారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు 2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం రద్దు చేయాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ సవరించి విద్యారంగానికి 10% నిధులు కేటాయించాలన్నారు విద్యార్థి సంఘం నేతలు. జీవితాలను కూడా ప్రశ్నార్థకంగా మార్చేటువంటి ఒక స్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రోజు 4 కోట్ల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందో, కార్మికులకు, కర్షకులకు మద్దతుగా ఒక విద్యార్థుల మీన్ సైతం అని చెప్పేసి వారికి మద్దతుగా ఈ రోజు మనం సంఘీభావ కార్యక్రమ సంఘం దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే విద్యార్థులు కూడా ఈ రోజు విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులపైన కూడా ఈ రోజు మనం ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాం. అదేవిధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్ ప్రకటించినప్పుడు ఆ బడ్జెట్ లో విద్యారంగానికి ఎంత కేటాయించిందో మనందరికీ తెలిసిన అంశమే. ఈ రోజు ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటిస్తే దాంట్లో కేంద్ర బడ్జెట్ లో 10%, జీడీపీలో 6%, అంటే మొత్తం 16% నిధులు కేటాయించాల్సినటువంటి ఉంటే ఈ రోజు 2-3% నిధులు కేటాయించి దులుపుకుంటున్నటువంటి ఒక స్థితి మన ముందు కనపడతా ఉంది. దీనివల్ల ఈ దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యేటువంటి ఒక స్థితి ఉంది. నగరాల్లో పెంపుడు జంతువుల పెంపకం ట్రెండ్గా మారింది. ముఖ్యంగా విదేశీ కుక్కల జాతులపై ఆసక్తి పెరిగింది. అమెరికా, జర్మనీ, రష్యా వంటి దేశాలకు చెందిన కుక్కలను పెంచడం స్టేటస్ సింబల్ మారింది. సెక్యూరిటీతో పాటు లాయల్గా ఉండడంతో డాగ్స్కు డిమాండ్ పెరుగుతుంది. దానికి తగ్గట్టు డాగ్స్ క్లినిక్స్, పెట్ షాప్స్, గ్రూమింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
25 ఏళ్ల క్రితం ఇండి డాగ్స్, లోకల్ బ్రీడ్ కుక్కలను ఎక్కువగా పెంచుకునేవారు. కానీ ప్రస్తుతం లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్, సైబీరియన్ హస్కీ, జర్మన్ షెఫర్డ్, రాట్ వీలర్, డాబర్మాన్ వంటి విదేశీ జాతులపై ఆసక్తి చూపిస్తున్నారు సిటీ ప్రజలు. శిక్షణకు సులభంగా అలవాటు పడడం, భద్రతా పరంగా ఉపయోగపడటంతో వీటికి భారీగా డిమాండ్ పెరిగిందంటున్నారు డాగ్ లవర్స్. యాక్చువల్లీ మేము అందరం చాలా హ్యాపీగా తీసుకున్నాము, బట్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసరికి చాలా అప్సెట్ అయ్యాము. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మాకు చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇది బాగా రికవరీ అయింది. ఫ్యామిలీ మెంబర్లో వెరీ ప్యాంపర్ అనమాట, ఇంకా అందరికన్నా ఎక్కువ కూడా. ఇంకా ఎందుకంటే ఇది చాలా ప్లెజర్ ఇస్తుంది మాకు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో పెంపుడు జంతువులతో రీల్స్, వీడియోలు వైరల్ కావడంతో విదేశీ జాతులపై ఆకర్షణ పెరిగింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఫారిన్ బ్రీడ్ డాగ్స్ పెంచుకోవడంతో ఈ క్రేజ్ ని మరింత పెంచుతోంది. మనుషుల కంటే డాగ్స్ ఎక్కువ లాయల్ గా ఉంటాయంటున్నారు సెలబ్రిటీలు. అందుకే వీటిని పెంచుకునేందుకు ఇష్టపడుతున్నామంటున్నారు. పిల్లలు మా పెద్దమ్మాయి షెల్టరే తీసుకుంటాం మేము. కొనం తన కొనే అంటే రోడ్ మీద ఆర్ఫెన్స్ని తీసుకుని అవి పెంచుకుంటాం. నా రిటైర్మెంట్కి అయ్యి అనమాట నా ఫ్రెండ్స్. అండ్ దే ఆర్ సో లవింగ్ అండ్ ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమనిచ్చేది మళ్ళీ చెట్లలాగా, నేచర్ లాగా పెట్స్. ఫారిన్ బ్రీడ్ కుక్కల ధరలు జాతి, వయసు, బ్రీడింగ్ నాణ్యత ఆధారంగా మారుతూ ఉంటాయన్నారు పెంపుడు జంతువుల ప్రేమికులు. ఒక్కో కుక్క ఖరీదు 30,000 నుంచి 2 లక్షల వరకు ధర ఉంటుందని తెలిపారు. కొన్ని ప్రత్యేక జాతులు, షో క్వాలిటీ పప్పీలు అయితే 5 లక్షల వరకు ఉన్నాయన్నారు. వీటికి ఆహారం, వ్యాక్సినేషన్, గ్రూమింగ్, ట్రైనింగ్, మెడికల్ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. టీవీలు, మొబైల్ అడిక్షన్ కంటే వీటితో ఆడుకోవడమే బాగుంటుందంటున్నారు డాగ్ లవర్స్. And I work for pet food company. Yeah. So here is our cutest Bailey. He's a poodle. He's our happiness, everything. You can see that he wants to jump out of me, yeah. And after he came to our lives, no, it's like so good, happy. Like you don't have to use your phones. He will not allow you to use your phones. నగరాల్లో పెట్ షాపులు, పెట్ క్లినిక్స్, గ్రూమింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని క్లినిక్స్ లలో విదేశీ వెటర్నరీ నిపుణుల సేవలు, ప్రత్యేక డాగ్ స్పా, డాగ్ హాస్టల్, డాగ్స్ కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు నిర్వాహకులు. మా క్లినిక్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా బయట వెళ్తున్నారు, డాగ్కి ఎక్కడ వదిలేసి వెళ్ళాలంటే బోర్డింగ్ కూడా ఉంది. ఇంకా వెట్ అప్రూవ్డ్ ఉంది. ఏదైనా డాగ్కి బాధ ఉంటే మేము చూసుకుంటాము. ఇంకా డాగ్స్ కోసం స్విమ్మింగ్ పూల్ ఉంది. ఎవరైనా జాయింట్ ఇష్యూస్ ఉన్నాయి డాగ్స్కి, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నారు, వాళ్ళ కోసం స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్ళకి చేయడానికి. ఇంకా హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అవి అన్నీ ఉన్నాయి మా దగ్గర. అల్ట్రాసౌండ్, ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్, అన్ని సర్జరీస్, ఫార్మసీ, పెట్ షాప్ మా దగ్గర అవి అన్నీ ఉన్నాయి. ఇంకా గ్రూమింగ్ కూడా ఉంది. కుక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నిపుణులు. విదేశీ జాతుల కుక్కలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు సమయం పడుతుందని తెలిపారు. కొనుగోలు చేసే ముందు డాగ్స్ జాతి లక్షణాలు, సంరక్షణలపై పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి మొదలైన బౌద్ధ ధమ్మయాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది. సంగారెడ్డి జిల్లాలోని దిగ్వాల్ విలేజ్ దగ్గర బౌద్ధ భిక్షువులకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. సుమారు 450 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. నాగార్జున సాగర్కు యాత్ర చేరుకోనుంది. బుద్ధుడి సందేశాన్ని దేశమంతా తెలియజేసేలా యాత్ర చేపట్టినట్లు నిర్వాహకుడు గగన్ మాలిక్ చెప్పారు. కులమతాలకు అతీతంగా యాత్ర జరుగుతుందన్నారు. हम धम्म यात्रा निकाल रहे हैं जो कि चली है बुद्ध विहार कलबुर्गी से और ये जाएगी नागार्जुना कोंडा बुद्ध वनम तेलंगाना तक, जो कि 400-450 किलोमीटर की यात्रा है। 60-70 भिक्षु थाईलैंड से आए हैं। भगवान बुद्ध का अस्थि कलश साथ में आया है और ये यात्रा हम इसलिए निकाल रहे हैं ताकि लोगों के बीच में हम जागृति ला सकें, प्रेम, करुणा, शांति और मैत्री का संदेश उनको हम दे सकें। ये यात्रा है लोगों को याद दिलाने के लिए कि जो धम्म चक्र बाबा साहब ने चलाया था 1956 में, उसे गतिमान करने की यात्रा है। हम आगे बढ़ रहे हैं और हम ये चाहते हैं सभी लोग इस यात्रा को ज्वाइन करें और जैसे ही यात्रा खत्म होगी हम अलग अलग शिविर भी लगाएंगे जिसमें हम विपस्सना सिखाएंगे, भगवान बुद्ध का धम्म क्या है वो भी सिखाएंगे। तो हम चाहेंगे आप सभी से आने वाले समय में आप इस यात्रा को ज्वाइन करें। और मेरी आपसे हाथ जोड़कर विनती है, ये लोग अपना पसीना बहा रहे हैं, इनके पांव कट रहे हैं, इन भिक्षुओं के खून निकल रहा है, फिर भी इनके चेहरे पर स्माइल है। ये चाहते हैं कि बुद्ध भूमि में अगर वापस बुद्ध को ला सके तो इनसे बड़ा काम उनके लिए कोई नहीं होगा। ये आगे बढ़ रहे हैं तो आप अपना कर्तव्य समझकर
पूरे समाज को मेरी अपील है, आप अपना कर्तव्य समझकर इस यात्रा में शामिल हो, इनका सपोर्ट करें। इन्हें कुछ नहीं चाहिए, बस आपका साथ चाहिए, आपका सपोर्ट चाहिए, जिससे ये सोच सकें कि जिस कार्य के लिए इतनी ये जान लगा रहे हैं उसमें पूरा का पूरा बुद्धिस्ट समाज और बाकी धर्मों के लोग भी साथ हैं। क्योंकि हमारा मानना है, आप हिंदू हैं, मुस्लिम हैं, सिख हैं या ईसाई हैं, भगवान बुद्ध का धर्म सभी के लिए है। वो ये चाहते हैं कि आप अपने दुखों का निवारण कर पाएं और उसके लिए उन्होंने मार्ग बताया है। कोई फर्क नहीं पड़ता किस धर्म और जाति से आप बिलोंग करते हैं, संदेश संगठित होने का है, शिक्षा का है, प्रेम का है। ఇవి హవరా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.